షలోం ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నా చుట్టుపక్కల గమనించినట్లయితే వాతావరణం అంతా సందడిగా ఉంది. ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఇజ్రాయెల్లో యెరూషలేంలో పూరీం పండుగ అన్నట్లు. ఈ యొక్క పూరీం ఫెస్టివల్ అంటే ఏంటి అనేది నేను తర్వాత క్లుప్తంగా మీకు స్పష్టంగా వివరిస్తాను. కానీ ఈ పూరీం ఫెస్టివల్ రోజు చిన్నలైతేనేమి పెద్దలైతేనేమి వారు డిఫరెంట్ గా వాళ్ళు రెడీ అవుతారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. చాలా సందడిగా వారు ఎంతో ఆనందంగా గడుపుతారు. తినేవాళ్ళు తింటాడు, తాగేవాడు తాగుతూ ఉంటుంటారు. చాలా సందడిగా ఉంటుంది. ఫస్ట్ ఆ యొక్క సందడి వాతావరణాన్ని నేను మీకు చూపిస్తాను. అటు తర్వాత దీనిని గూర్చి వాక్యం ఏమంటుంది, అసలు పూరీం పండుగ అనేది వాక్యంలో ఉన్నదా, ఉంటే దేని గురించి, ఎందు కారణంగా ఈ యూదులు పూరీం పండుగను జరుపుకుంటారు, వాటన్నిటిని నేను మీకు వివరిస్తాను. దానికంటే ముందు ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వెళ్దాం పదండి. ఇలా చూడండి, ఇలా రెడీ అవుతారు. అండ్ వీళ్ళు చూడండి, ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా రెడీ అయిపోయారో. చిన్న బాబు చూడండి ఎంత థ్యాంక్ యూ. ఈరోజు పిల్లలు పెద్దలు అన్న తేడా ఏముండదు. ఈ రకంగా డ్రెస్సెస్ వేసుకొని సందడి చేస్తూ ఉంటారు. వీళ్ళని చూడండి, ఫైర్ మ్యాన్ లాగా రెడీ అయ్యారు వీళ్ళు. Thank you. Sri Lanka. Not Sri Lanka, India. Thank you. ఇక్కడ చూడండి వీళ్ళ ఫ్యామిలీ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో. ఈ ఫోటో చూడండి, ప్రీస్ట్ యాజకుల్లాగా రెడీ అయ్యాడు. Thank you.
Thank you. Thank you. ఏనా చూడండి గోండ మోషే అంట గోండె పట్ట కట్టుకున్నాడు. థ్యాంక్ యూ. Thank you. India.
ఎస్, ఇప్పటి వరకు మీరు పూరిం సెలబ్రేషన్స్ చూశారు. ఈ పూరిం సెలబ్రేషన్స్ మీకు లోకానుసారంగా కనపడుతూ ఉండవచ్చు. ఎస్, చాలా సెక్యులర్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే యూదుల్లో ఆర్థోడాక్స్ యూదులు ఉంటారు, అల్ట్రా ఆర్థోడాక్స్ యూదులు ఉంటారు, సెక్యులర్ యూదులు ఉంటారు, అటు తర్వాత ట్రెడిషనల్ యూదులు ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ యొక్క పూరిం పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఈ యూదులైన వారు ఏ గ్రూప్ కి చెందిన వారైనా కానీ ప్రతి ఒక్కరు మాత్రము ఈ రకంగా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. వాళ్ళు రిలీజియస్ యూదులైనా, అల్ట్రా ఆర్థోడాక్స్ రిలీజియస్ యూదులైనా, సెక్యులర్ యూదులైనా కానీ ఎవరైనా కానీ ఈ రకంగా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఆ రోజు వారు సరదాగా గడుపుతారు. ఇంతకీ ఈ యొక్క పూరిం పండుగ బైబిల్లో ఉన్నదా అని అంటే ఎస్, ఉన్నది. మనం ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే 26వ వచనము 28వ వచనాలలో అక్కడ పూరీం అన్న పదాన్ని మనం అక్కడ చూస్తాం. దయచేసి మీ అంతట మీరు ఆ యొక్క ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం తీసి చదవండి. మీకు అక్కడ తప్పకుండా పూరీం అన్న పదం కనబడుతుంది. అంతేకాదు ఆ సమయంలో అక్కడున్న యూదులందరూ ఒక తీర్మానం తీసుకున్నారంట. ఏంటి అనంటే, ప్రతి సంవత్సరము మేము ఉపవాసం ఉండి అటు తర్వాత ఈ యొక్క ఆనందకరమైన సంతోషకరమైన ఈ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటాము అని తీర్మానం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనంలో, 9వ అధ్యాయము 19వ వచనము 21, 22 వచనాలలో కూడా వారు విందు చేసుకొని ఒకరికి ఒకరు బహుమానాలు పంచుకున్నారంట. ఆ ఆనవాయితీ ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. యూదులు చాలా స్టబన్ పీపుల్. నిజంగా వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ని ఎంత అద్భుతంగా పాటిస్తారు అనంటే, యూదులు చెదిరిపోయి దగ్గరగా 2000 సంవత్సరాలు అయినా కానీ ఆ యూద ఆచారాలను మాత్రము అస్సలు విడిచిపెట్టలేదు. ఇంతకీ ఈ పూరిం పండుగ వెనకాల ఉన్న కారణం ఏమిటి? ఎందుకు ఈ పూరిం పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, అందరికీ తెలుసు ఈ యొక్క హామాను యూదులను ఏ రకంగా నాశనం చేయాలని చూశాడో, అటు తర్వాత మొర్దెకై అయితేనేమి, ఎస్తేర్ అయితేనేమి, వారి ప్రజల కొరకు వారు ఏ రకంగా నిలబడ్డారో, తద్వారా దేవుడు ప్రార్థన ద్వారా ఎంత అద్భుతంగా విడుదలనిచ్చాడో మనందరికీ తెలుసు. కాకపోతే మీ ముందుకు ఒక 2 వచనాలను తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చివరి వరకు వినండి, త్వరగా నేను ముగిస్తాను. ఈ యొక్క మొర్దెకై షూషాను కోటలో, ఆ రాజకోటలో పనిచేస్తూ ఉండేవాడు. ఈ యొక్క హామాను ఆ కోటలోకి ప్రవేశించేటప్పుడు అక్కడున్న పని వాళ్ళందరూ మోకాల్లోని హామానుకు దండాలు పెట్టేవాళ్ళంట, హామానుకు నమస్కారం చేసేవారంట. కానీ ఈ మొర్దెకై మాత్రము ఆ రకంగా నీల్ డౌన్ చేసేవాడు కాదు, ఆ రకంగా నమస్కారాలు పెట్టేవాడు కాదు. మిగతా పని వాళ్ళందరూ యొక్క మొర్దెకై దగ్గరికి వచ్చి, ఏంటి హామాన్ ఎంతటి వాడు, అసలు రాజు తర్వాత అంత పవర్ఫుల్ వ్యక్తి అంటే రాజ్యంలో హామానే కదా, ఆయన వస్తుంటే ఏంటి నువ్వు మాలాగా దండాలు పెట్టవేంటి, నీల్ డౌన్ చేయవేంటి అనంటే, ఈ మొర్దెకై ఏమంటాడు అనంటే, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పెను. ఈ మొర్దెకై యూదుడు కాబట్టి నీల్ డౌన్ చేసి వేరే వ్యక్తికి నమస్కారం పెట్టకూడదు. ఈ యూదులు దేవుని సన్నిధిలో తప్పితే ఎక్కడ కూడా నీల్ డౌన్ చేయరు. వెంటనే ఈ మాట విన్న పని వాళ్ళందరూ ఏమనుకున్నారు అనంటే, ఓకే, నిజంగా ఈయన అన్న మాట మీద నిలబడో చూద్దాం అనేసి ఈ విషయాన్ని హామానుకు తెలియజేశారంట. దయచేసి గమనించండి, మన క్రైస్తవ జీవితంలో మనం వేటినైతే విశ్వసిస్తూ ఉన్నామో, వేటినైతే నమ్ముతూ ఉన్నామో, ఆ విశ్వాసాన్ని బట్టి మనకు తప్పకుండా పరీక్ష ఉంటుంది. వి విల్ బి టెస్టెడ్ ఫర్ అవర్ కన్విక్షన్స్. అంతేకాదు హామాను కూడా యూదులను అందరినీ నాశనం చేయాలి అనేసి రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్తాడో తెలుసా? అయ్యా, నీ రాజ్యంలో కొంతమంది జనాంగం ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అని అంటాడు. ఎస్, ఈ యొక్క యూదుల విధులు చుట్టూ ఉన్న అన్యజనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఎందుకు అనంటే, ఈ యూదులు దేవుని వాక్యం ప్రకారం నడుచుకునేవారు, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవారు, దేవుని యొక్క కట్టడల ప్రకారం నడుచుకునేవారు. కాబట్టి ఈ యూదుల విధులు చుట్టూ ఉన్న అన్యజనుల విధులకు వేరుగా ఉన్నవి. దయచేసి గమనించండి, క్రైస్తవులమైన మన విశ్వాసము, మన ఆత్మీయ జీవితము ఎప్పుడు నిరూపించబడుతుందో తెలుసా? ఎక్కడ నిరూపించబడుతుందో తెలుసా? మనం మందిరానికి వెళ్ళి మందిరంలో పాటలు పాడుతూ ఉన్నప్పుడో, ఆరాధన నడిపిస్తూ ఉన్నప్పుడో, వాక్యం చెప్పినప్పుడో, లేదా చక్కగా అక్కడున్న ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉన్నప్పుడో కాదు. మనం ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు,
మనం వర్క్ లో ఉన్నప్పుడు, మనం బంధువుల దగ్గర ఉన్నప్పుడు, మనం అన్యజనుల దగ్గర ఉన్నప్పుడు వారి మధ్యలో మన క్రైస్తవ జీవితం నిరూపించబడాలి. కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు చుట్టూ యవనస్తులైన స్నేహితులు ఉంటారు. వారందరికీ తెలుసు నీవు క్రైస్తవుడం అనేసి. వాళ్ళు మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసినప్పుడు నీ దగ్గరికి వచ్చి, నువ్వు ఫ్రెండ్వు కాబట్టి నీ దగ్గరికి వచ్చి, అరే మూవీకి వెళ్తున్నావు నువ్వు వస్తావా అన్నప్పుడు మనము సకల జనుల విధులకు వేరై ఉండి జీవించాలి. కాబట్టి క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉన్నాము కాబట్టి అన్యజనులైన స్నేహితుల విధులకు వేరై మనం జీవించాలి. కాబట్టి అలా వచ్చి వాళ్ళు అడగగానే లేదు నేను రాను అని చెప్తామా? లేదంటే అరే వీళ్ళతో కలిసి మూవీకి వెళ్ళకపోతే వీళ్ళు నన్ను ఏమనుకుంటారు, కొన్నిసార్లు వాళ్ళు హేళన చేసే అవకాశం ఉంటది, నన్ను చులకనగా చూసే అవకాశం ఉంటది అనేసి వాళ్ళను మెప్పించడానికి నీవు నీ క్రైస్తవ విశ్వాసంలో కాంప్రమైజ్ అయినావా, అక్కడ నీవు ఫెయిల్ అయిపోయినట్టే. ఎప్పుడైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లో జాయిన్ అయినప్పుడు కావచ్చు, ఏదైనా ఒక సెలబ్రేషన్ లో వాళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు కావచ్చు, వాళ్ళందరూ ఏమంటారు, ఏ రండి కలిసి తాగుదాం అని అంటారు. ఇంతకు ముందుకు నీకు తాగుడు అలవాటు ఉన్నా కానీ ఇప్పుడు క్రీస్తును విశ్వసించావు కాబట్టి, మారు మనసు పొందుకున్నావు కాబట్టి, మందిరానికి వెళుతూ ఉన్నావు కాబట్టి ధైర్యంగా నాకు వద్దు అని చెప్పగలిగినప్పుడు మాత్రమే నీవు దేవుని బిడ్డగా నిరూపితమైనట్టు. అక్కడే మన విశ్వాసము పరీక్షింపబడేది, నిరూపించబడేది. చాలాసార్లు బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఫంక్షన్స్లలో కేవలము మన చుట్టూ ఉన్న వారి యొక్క ఫేవర్ ని పొందుకోవడానికి, వాళ్ళ ముందు మనమెందుకు తక్కువ కావాలి అన్న పనికి మాలిన ఆలోచనతోటి వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ విశ్వాసంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ సకల జనుల విధులకు వేరై నిలబడవలసిన ఆ సందర్భాలే మన విశ్వాసాన్ని నిరూపించేది. కొన్నిసార్లు మనం కలిగి ఉన్న ఆ కన్విక్షన్, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నిశ్చయతను బట్టి మనుషులు మనకు విరోధముగా లేపబడవచ్చు, మనుషులు మనల్ని హేళన చేయొచ్చు, అవమానపరుస్తూ ఉండవచ్చు. కానీ దయచేసి గమనించండి, ఏది ఏమైనా కానీ మనము క్రీస్తు కొరకు ఆ సందర్భాలలో నిలబడగలిగితే తప్పకుండా మనకు వ్యతిరేకముగా లేపబడిన మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఒకరోజు మనకు ఆశీర్వాదకరముగా మార్చబడతాయి. అదే మనము ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉంటాం. అట్టి కృప, అట్టి విశ్వాసము, అట్టి నిశ్చయత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అంతేకాదు ఈ యొక్క పూరీం పండుగ రోజు ఇక్కడ ఉన్న క్రైస్తవ సంఘాలలో అయితేనేమి, యూదుల కుటుంబాలలో అయితేనేమి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేస్తారు. ఈ యొక్క యూదుల కుటుంబాలలో అయితే పొద్దున్నే మార్నింగ్ చక్కగా కుటుంబం అంతా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి టేబుల్ చుట్టూ కూర్చొని అందరూ పిల్లలతో కలిసి ఎస్తేరు గ్రంథాన్ని వారు చదువుతారు. ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు ఆ ఎస్తేరు గ్రంథాన్ని చదువుతూ ఉంటే మిగతా ఫ్యామిలీ వాళ్ళందరూ వింటూ ఉంటారు. అంతేకాదు ఈ ఎస్తేరు గ్రంథాన్ని చదివేటప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క హామాను అన్న పదం వచ్చిందో అక్కడున్న కుటుంబం అంతా లేదా ఆ సంఘం అంతా బూమ్ బూమ్ అనే శబ్దాలు చేస్తూ ఉంటుంటారు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని ప్లే చేస్తూ సౌండ్స్ చేస్తూ ఉంటుంటారు. అలాగే మొర్దెకై అన్న పేరు రాగానే అందరూ ఏ అనేసి ఒక జాయ్ఫుల్ సౌండ్ చేస్తారన్నట్టు. చాలా సందడిగా ఉంటది ఈ యొక్క ఫెస్టివల్. దయచేసి గమనించండి, ఆనాడు యూదులు కేవలము సకల జనుల విధులకు వేరే జీవిస్తూ ఉన్న విధానాన్ని బట్టి వారిని నాశనం చేయాలనుకున్నారు వారి శత్రువులు. నేడు కూడా అదే విధముగా యూదులను ఈ భూమి మీద లేకుండా చెయ్యాలి అనేసి ఆనాడు హామాను వలె నేడు కూడా అనేక మంది హమాస్ రూపంలో అనేక మంది హమాస్ ను బలపరుస్తూ ఈ యొక్క యూదులను కంప్లీట్ గా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క యూదా దేశమే లేకుండా చేయాలి అనేసి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ యూదుల రక్షణ నిమిత్తము, ఇజ్రాయేల్ దేశము రక్షణ నిమిత్తము, కాపుదల నిమిత్తము, యెరూషలేము రక్షణ నిమిత్తము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ బాధ్యత క్రైస్తవులమైన మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది అనేసి మరొక మారు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.